హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో ఒక కిచెన్ ఉంది. కిచెన్‌లోని మనకి ఏవైతే చాప్ చేయడానికి కత్తి, కత్తెర మిగతా వస్తువులన్నీ గూడా మన చేతి దగ్గరుంటే ఎంత ఫాస్ట్‌గా కట్ చేస్తామో, అలాగే మన ప్రాసెసర్‌లో గూడా ఏదైతే మనం ఇచ్చే ఇన్‌పుట్ ఉంటుందో ఫాస్ట్‌గా అవుట్‌పుట్ రావడానికి మనకి క్యాషే అనేది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి మెమరీ. ఇది చాలా తక్కువ డేటాను స్టోర్ చేసుకున్నప్పటికీ చాలా ఎక్కువ వేగంగా అయితే మన ప్రాసెసర్‌తో సమానంగా అయితే పనైతే జేస్తుంది. దీంట్లో ఓవరాల్‌గా 3 లెవెల్స్ అయితే ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 దీన్ని సింపుల్‌గా L1, L2, L3 అయితే అంటారు. దీంట్లో మనం ఒకవేళ గేమింగ్ పీసీని బిల్డ్ చేసుకుంటే గనక L3 క్యాష్ అనేది 32 ఎంబీ అయితే ఉండాలి. అప్పుడు మనకి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. అదే మీరు ఏఎండీలోని X3D ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, ఆ టైంలో మీకు 96 ఎంబీ L3 క్యాష్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే గేమింగ్ యొక్క ఎఫ్‌పిఎస్ ఏదైతే ఉంటుంది కదా! ఇది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఓవరాల్‌గా గేమ్ అనేది చాలా స్మూత్‌గా అయితే పనిచేస్తుంది. మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ కోసం ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేసినా, లేదా ఒక పీసీని బిల్డ్ చేసుకుంటున్నా, దాంట్లో L2 క్యాష్ అనేది ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. L2 క్యాష్ అనేది ఎక్కువగా ఉంటే ఫాస్ట్‌గా మీకు డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి అండ్ మీరు ఎడిటింగ్ చేసినప్పుడు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి మీకు అవకాశాలైతే ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు జనరల్ పర్పస్‌గా మీరు ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేసిన, ఒక పీసీని బేసిక్ లెవెల్‌లో బిల్డ్ చేసుకుంటున్నా, ఆ ప్రాసెసర్‌లో మీకు L1 క్యాష్ అనేది ఎక్కువగా ఉంటే గనక మీ ఓవరాల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే L1 క్యాష్ ఏదైతే ఉంది కదా! ఇది మీ ప్రాసెసర్ ఎంత స్పీడ్‌గా పనిచేస్తుందో అంతే వేగంగా L1 క్యాషే పనిచేస్తుంది కాబట్టి రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా రావడానికి అవకాశాలైతే ఉంటాయి. L1 కన్నా కొంచెం స్లోగా L2, L2 కన్నా కొంచెం స్లోగా L3, L3 కన్నా కొంచెం స్లోగా మన ర్యామ్, ర్యామ్ కన్నా కొంచెం స్లోగా మన ఎస్ఎస్‌డీ అనేవి పనిచేస్తాయి. ఈ 5 గూడా మెమరీసే. వాటిలో స్టోరేజ్‌నైతే డేటానైతే స్టోర్ అయితే చేసుకుంటాయి. సో, ప్రాసెసర్‌కి ఎప్పుడైతే స్టోరేజ్ డేటా కావాల్సొస్తదో ఇవి యాక్టివేట్ అయితే అవుతాయి. ముందుగా ప్రాసెసర్ మన L1 దగ్గరికెళ్తుంది. దానికి కావాల్సిన డేటా ఉందా? లేదా? అని చెప్పి. ఎందుకంటే ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా అవుట్‌పుట్ ఇస్తే గనక యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి లాగ్స్ లేకుండా, చికాకు లేకుండా ఆ యాప్‌ని, సాఫ్ట్‌వేర్‌ని, గేమ్‌ని ఆడడానికి గాని, ఉపయోగించడానికి గాని వీలు పడుతుంది అన్న ఉద్దేశంతోనైతే మనకి ఇవి చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరొక ప్రాసెసర్‌ని పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కోర్స్ ఎన్నున్నాయి, థ్రెడ్స్ ఎన్నున్నాయి అనే దాంతో పాటుగా దాంట్లో ఉన్నటువంటి L3 క్యాషే ఎంబీ సైజ్ ఎంత అనేదైతే చెక్ చేసుకోండి. ఇది ఎంత ఎక్కువగుంటే మీ ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గాని, ఓవరాల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గాని చాలా స్మూత్‌గా అయితే ఉంటుంది. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.